నమస్తే సార్, మీ పేరండి? వెంకటరమణ. వెంకటరమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఇక్కడ రిక్షా కార్మికుని. ఓకే సార్, మీది ఏ నియోజకవర్గం సార్ ఇది? ఇది పౌట నిజం అంటే వాసుపల్లి గణేష్ గారు, వంశీకృష్ణ గారు. అవునండి. అంటే దక్షిణ నియోజకవర్గం కింద వస్తుంది. ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి మరి కొద్ది రోజుల్లో. ఇప్పటివరకు 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. మరి ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా? చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బాగుంటుంది. ఇది దౌర్జన్య పాలన అయిపోయింది బాగా. మాలాటోళ్ళు కూలోళ్ళు కూడా ఎక్కడ బతకనివ్వటం లేదు. రౌడీజం చేసుకొని రౌడీజంగా మాలాటోళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏంటి సార్, మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లాక్కుంటున్నారా? మరి అదే కదా, ఇలాగ వెళ్తేప్పుడు జోబుల్లో డబ్బులు లాక్కోవడం. వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి సాయంకాలం శాంపుల్ తాగుదామంటే అక్కడ జోబులు కొట్టడం. చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బాగుంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఎక్కడ అవుతుంటే కామన్ అది, గొడవలు అయ్యి న్యూసెన్స్ కామన్ అది. మరీ ఇంత ఘోరం ఉండవు. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం? అసలు యాక్చువల్గా విశాఖపట్నం అంటేనే ప్రశాంతమైన నగరం. ఇక్కడ ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారంట. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా ప్రశాంతంగానే ఉంటారు ఈ సైడ్, ఆంధ్ర సైడ్. వేరే దిక్కులు అయితే గొడవలు ఉంటాయి. ఇక్కడ మాత్రం కామ్గా ఉంటారు. పని చేసుకోవడం, ప్రశాంతంగా పని చేసుకొని వదిలేలా పని చేసుకొని సాయంకాలం ఇంటికి చేరిపోతారు. ఏ మందో వేసుకొని. గొడవలు గట్ట ఇటు సైడ్ మాత్రం గొడవలు గట్ట ఏముండవు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగినాయి. దౌర్జన్యాలు బాగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా అవే. ఇక్కడ ఉన్న కొత్తగా కంపెనీలు కానీ ఉద్యోగాలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి? ఏది లేదు. లేబరే అలా కడుపులో పాలు పెట్టుకొని అందరూ ఖాళీగా కూర్చుంటున్నారు. పనిపాట్లు లేక ఖాళీగా కూర్చుంటున్నారు లేబర్ వీళ్ళంతా. ఈ మద్యం ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా మద్య నిషేధం చేస్తాను అని చెప్పారు. అస్సలు అది విషం అండి. అది ఆ మందు 150 రూపాయలు అలాగే అమ్ముతున్నారు. విషం. అక్కడ తాగిన వాళ్ళల్లా ఎందుకు తాగుతున్నానని తెలిసినా సరే అక్కడికి తప్పదని వెళ్ళి సాయంకాలం పాటు వెళ్ళి తాగుతున్నారు. ఆ విషం. రేట్లు కూడా పెంచారని అంటున్నారు. మామూలు చీప్ క్వాలిటీ లాగా ఉన్నది ఒకటే మందు. బాటిల్స్ సింబల్స్ వేరు. 230 దాకా అమ్ముతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కూడా 120-130 రూపాయలు ఉండేది క్వార్టర్. కాస్ట్లీ మందు. అదే మందు చీప్ క్వాలిటీ కూడా 230 రూపాయలు అమ్ముతున్నారు. ఆ 230 ఆ మందులకైనా సరే జనాలు వెంకటేశ్వర థియేటర్ దగ్గర చూడండి, ఆ వైన్ షాప్ దగ్గర కొట్టి చేస్తుంటారు. ఆ కొట్లాటల్లోనే ఏదో తాగడానికి వెళ్ళి వాళ్ళ దగ్గర, ముసలి పెద్దోళ్ళ దగ్గర జోబులు కొట్టేస్తుంటారు. అక్కడ ఎక్కువ ఆ వైన్ షాప్ తో ఉంటారు ఎక్కువ ఫుడ్ జోబులు కొట్టిన వాళ్ళు. సార్, ఇక్కడ యాక్చువల్గా గంజాయి ఇలాంటివి కూడా ఎక్కువైనాయి అంటున్నారు విశాఖపట్నంలో. ఎంతవరకు వస్తుంది? ఇటు సైడ్ అంత కాల్చిన వాళ్ళ లేరు. నమస్తే పెద్ద, మీ పేరు? రాము అండి. రాము గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? లేబరే. ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఇక్కడేనండి. ఇక్కడంటే ఇది విశాఖ సౌత్? ఇదే మొత్తం ఎల్లం తోట. ఓకే సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. మరి రాబోయే ఎన్నికల్లో ఎవరో ముఖ్యమంత్రి గెలిస్తే బాగుంటుంది మీకు? చంద్రబాబు గారు, జగన్ గారు? గురుగారు, అది మేము చెప్పలేమండి ఇప్పుడు ఒక విషయం. కానీ ఇప్పుడు మందు విషయంలో అయితే మట్టుకు ఏదైనా మొత్తం ఎవరికి ఏదైనా లేబర్ని మట్టుకు నాశనం చేస్తారండి. మేము కష్టపడి వస్తున్నామండి, ఉదయం వెళ్తాం, రాత్రికి వస్తాం, ఇది తాగుదామని వెళ్తున్నాం. ఇది దానికి కూడా అది కూడా లేదు. ఆ మందు కూడా తాగినైతే భోజనం కూడా ఎక్కువ లేదండి. సో మీరు రోజుకి అసలు ఎంత సంపాదిస్తారు? ఈ మందుకి ఎంత పోతుంది? రోజుకి 1000 రూపాయలు సంపాదించుకున్నాం అనుకోండి, ఇక్కడికే 300 అయిపోతుందండి. ఇంటికి ఏమొస్తాం, మళ్ళీ మరుసటి రోజైనా ఉండాలి కదా, ఇంటికి 500 వస్తున్నాం. ఈ నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి సార్? పప్పులు, ఉప్పులు, బియ్యం రేట్లు ఎలా ఉన్నాయి? ఏమి ఎత్తలేదండి. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అంటారు? రేట్లు కొద్దిగా అటు ఇటు ఎక్కువైపోయాయండి బాగా. గ్యాస్ మొన్న ఇప్పుడు తగ్గించారు అంతే, ఇంకేం లేదు. మరి బియ్యం ఎంత పెట్టుకుంటున్నారు? అప్పట్లో ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొంటున్నారు బియ్యం? ఇప్పుడు బియ్యం మామూలుగా 2 రూపాయలు చొప్పున ఇది ఇస్తున్నారు రేషన్. ఇక్కడ అది ఎవరు అమ్ముతున్నారో తెలియదు. ఉంటే తీసుకున్నాం, లేకపోతే లేదు. అది సో మరి పథకాలు ఇవన్నీ వస్తున్నాయి మీకు? పథకాలు ఏమైనా వస్తున్నాయా?
మాకు పథకాలు ఏమి రావట్లేదు. ఏం రావట్లేదు. సో ఈ ప్రభుత్వంలో అయితే మద్యం అనేది మీకు అసలు నచ్చలేదు ఏమి? మద్యం అంటే నచ్చలేదని కాదండి, ఏదైనా ఒకటి కూలి పని చేసినోడికి ఏదైనా అటు ఇటు ఉండాలి, ఏదో చెయ్యాలని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు పనులు ఉంటున్నాయి ఆ రోజు? ఏమీ లేవండి. ఉంటాయి 2 రోజులు 3 రోజులు 4 రోజులు అంతే. అంటే పనులు ఎందుకని ఉండటం లేదు మీకు అసలు? పనులు ఇస్తులు ట్రాన్స్పోర్ట్లు అయితే ఉంటే ఇస్తామండి, లేదు లేదు వారానికి 2 రోజులు అండి వెళ్తున్నామండి మొత్తం వీళ్ళందరూ ట్రాన్స్పోర్ట్. ఈ ప్రభుత్వంలో అయితే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పనులు లేవు, ఈ మద్యం ఒకటి మీకు చాలా ఇబ్బందిగా ఉంది.